ఎన్నో మోసాలు చూశాను గాని ఇలాంటి మోసం ఎక్కడ చూడలేదు వదినా. పెళ్లి కాకపోయినా ఉద్యోగం కోసం పెళ్ళైనట్టు నటించడం ఏంటి వదినా? మనుషులు మరి ఇంతలా దిగజారిపోతారా? సినిమాలో చూడడమే కానీ రియల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం వదినా. ఏం మాట్లాడుతున్నావు శేషు? నేను మాట్లాడేదేముంది వదినా? అయినా మీరే చెప్పండి, పెళ్ళైన ఆడదానికి ఏమిటి ముఖ్యం చెప్పండి? తాళి కదా, అది జాబ్లో జాయిన్ అయిన ఆ రాధమేళలో లేదు. నాకు మొదటి నుండి అనుమానంగానే ఉంది వాళ్ళిద్దరూ మొగుడు పిల్లలు కారేమో అని. అసలు పెళ్ళైన ఆడపిల్ల మెడలో తాళి లేకుండా ఉంటుందా? నాకెందుకో మనం మోసపోయామేమో అనిపిస్తుంది వదినా. గట్టిగా అడిగితే నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. సరే పద వెళ్ళి అడుగుదాం. నువ్వు చెప్పింది నిజమని తేలితే వాళ్ళని ఇప్పుడే బయటికి గెంటేస్తాను. నేను దేన్నైనా సహిస్తాను గాని అబద్ధాన్ని సహించను. పద వెళ్దాం. అబ్బా అబ్బా, ఏంటింతకీ మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఇదేదో పెద్ద రాజ్మహల్ మరి కొత్తగా కట్టించారు, పాలు బొంగించి పరమాణాలు అవి పెడతారు అనుకుంటున్నారు కావచ్చు. అదేం లేదు, కావాలంటే మంచినీళ్ళు తెస్తాను. అవే వద్దులండి. ఓకే, అదిగో మేడం వస్తున్నారు. మేడం రండి మేడం, రండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంటి సడన్ గా వచ్చామేంటా అని చూస్తున్నావా? మీరు చేసే మోసాలని కడిగేయడానికి మా వదిన గారు నేను వచ్చాం. మోసమా? ఏంటి సార్ మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా? నేను ఇలా మాట్లాడతాను కాబట్టే మనుషులు ఎలా ఉంటారో ఈజీగా గెస్ చేయగలను. నువ్వు ఊరుకో శేషు, నేను మాట్లాడతాను. మనోహర్, రాధ ఎక్కడా? మేడం ఉంది మేడం. రాధా, రాధా, హే డియర్ రాధా. అదిగోండి మేడం. మేడం మీరా? కారు తీసుకోండి మేడం. ముందు ఈ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఓవరాక్షన్ ఆపండి. ఏమైంది సార్? నీ మెళ్ళో తాళి పుట్టేది అంటే అది ఏం చేసినా మీ పప్పులు ఉడకవు కానీ రూమ్ అంతా క్లీన్ చేసినందుకు ఇదిగో ఈ 100 తీసుకుని వెళ్ళిపోండి. ప్లీజ్ సార్, చెప్పే వరకు ఆగండి. ఇల్లంతా క్లీన్ చేశాను, ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలీదు, తాలిబొట్టు కొంచెం మలినంగా అనిపించింది. క్లీన్ చేద్దామని వాటర్లో పెట్టి బాత్రూంలో మర్చిపోయి వచ్చేసాను. స్నానం చేసి మెడలో వేసుకోవటం మర్చిపోయాను. తాళిబొట్టు నీ దగ్గర ఉందా? తాళిబొట్టు నీ దగ్గర ఉండడం ఏంటి? తీసుకొస్తానుండండి మేడం. ఇదిగోండి మేడం.
అసలు ఎప్పుడు పడితే అప్పుడు తీయొచ్చా తాళి? అంటే కొత్తగా పెళ్ళైంది కదా మేడం, కొన్ని ఆచారాలు వ్యవహారాలు తెలీదు. హే, ఏంటి రాదా నువ్వు? నేనున్నాను కదా, నన్ను అడగచ్చు కదా. అరే నేనే షాక్ అయ్యాను. కొత్త వాళ్ళు వీళ్ళు షాక్ అవరా? ఏమండి, అవుతారు కదా. హా, ఆయన ఆయన మొహం చూడండి. ఏంటి సార్, షాక్ అయ్యారా మీరు? అయ్యారు కదా. అవునవును. హా, మేడం కూడా షాక్ అవుతారు. నేనున్నాను కదా రాదా, నేను చెప్తాను కదా. చూడమ్మా, తాళిబొట్టుని అంత సులువుగా ఎప్పుడూ తీయకూడదు. అంత సులువుగా మీ పెళ్లి జరగలేదు కదా. మీ అమ్మ వాళ్ళ తరపున ఓ 100 మంది, అబ్బాయి వాళ్ళ తరపున ఓ 100 మంది పైగా అందరూ కలిసి కూర్చుని వేద మంత్రాల సాక్షిగా ఈ తాళిబొట్టుని కట్టించారు. అంటే దాని అర్థం అనుక్షణం నీ భర్త నీకు తోడుగా ఉండాలని. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు. మనోహర్, నువ్వు కూడా స్నానం చేసి దేవుడి ముందు మళ్ళీ తాళి కట్టు. సరే మేడం. శేషు, వీళ్ళకన్నీ చూసుకుంటున్నానని చెప్పావు, వీళ్లే అంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఇల్లంతా ముందే ఎందుకు క్లీన్ చేయించలేదు? నేను వాళ్ళని జస్ట్ చూసి రమ్మన్నాను వదినా, వాళ్ళే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నారు. పర్లేదు మేడం, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉంది. అవును మేడం, అన్నిటికన్నా అదే మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అదే మన పని మనం చేసుకోవడం. ఏమంటారా? అదే అంతే మేడం. సరే, వీళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయండి. అలాగే వదినా. రారా. అయ్యో, సరే అమ్మా, వెళ్ళొస్తాను. ఓకే మేడం. తాలిబొట్టుందా? వామ్మో, మేడం చెప్పినట్టు తాళి కట్టినా కట్టేస్తాడు. ఎందుకులే, నేనే వేసుకుంటా.